బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగపూర్ శివారులో హైవేపై నిలిపిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీని సీజ్ చేశారు. లారీలో యూరియా ఉందని లారీ డ్రైవర్ చెప్పడంతో పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉండడంతో ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలకు ఎలా తరలిస్తున్నారని అనుమానంతో లారీని మన్నెగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. యూరియా లారీని పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఉంచితే ఇబ్బందులు తలెత్తుతాయని మన్నెగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. అది నిమ్ కోటెడ్ కాదు, అది నిమ్ కోటెడ్ ఉంటది, స్లో రిలీజ్ ఉంటది మనకి. కొంచెం ఇది కలర్ ఫాస్ట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. లారీలో ఉన్న యూరియా పరిగి మండలం మాధారం పవన్ ప్లైవుడ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లుగా యూరియా కేవలం పరిశ్రమలకు సంబంధించినదిగా పత్రాలు ఉన్నట్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు తెలిపారు. లారీలో ఉన్న యూరియా పరిశ్రమలకు సంబంధించిందా లేదా అగ్రికల్చర్కి సంబంధించిందా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు పరిగి వ్యవసాయ శాఖ అధికారులు ఏడి లక్ష్మీకుమారి ఏవో రిజిస్టర్ యూరియా శాంపిల్స్ను తీసుకెళ్లారు. శాంపిల్స్ నిర్ధారణ అనంతరం యూరియాను వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు ఫ్యాక్టరీ యజమానులకు తెలిపారు. పవన్ ల్యామినేట్స్ అని మాదారం శివార్లో ఉన్న ఒక కంపెనీకి ఒక యూరియా అక్రమంగా తరలిస్తారని ఒక సమాచారం వచ్చింది మాకు పోలీసులు. ఆ సమాచారం మేరకు వెళ్ళి మేము అక్కడ మాదారం శివార్ లోపల పరిశీలించి చూడగా ఈ లారీ కనిపించింది. ఈ లారీలో చెక్ చేస్తే ఆ యూరియా బస్తాలు ఉన్నాయి. అవి యూరియా బస్తాలు ఏం సంబంధించినవి అని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేసే యూరియా అని చెప్పారు. వాళ్ళకి సంబంధించిన ఏ బిల్లు అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మార్నింగ్ వచ్చే రోజు అవన్నీ తీసుకురమ్మని చెప్పి మేము మాకు అనుమానం ఉంది, యూరియా షార్టేజ్ ఉంది రైతులకు కాబట్టి అది రైతులకు సంబంధించిన అనుమానాస్పదంగా మేము చెంగంలో పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు నిన్న నైటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వచ్చారు. వచ్చి అక్కడ నుంచి శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు. నిన్న రాత్రి సిఏ గారి నుంచి అందిన సమాచారం మేరకు సార్ ఇట్లా మాకు ఇట్లా బ్యాగ్స్ లారీలో యూరియా బ్యాగ్స్ వెళ్తున్నాయని సమాచారం వచ్చింది, ఒకసారి చూడండి మీకు ఇన్ఫర్మేషన్ పెడతానని చెప్పేసి సారు అది ఫోటో కూడా షేర్ చేయమంటే చేశారు. ఇది టెక్నికల్ గ్రేడ్ యూరియా అని ఉంది బ్యాగ్స్ మీద. అయితే సార్ అన్నారు ఇది కొంచెం సస్పీషియస్గా అంటున్నారు, ఒకవేళ వేరే దగ్గర నుంచి ఏమన్నా యూరియా ఇప్పుడంతా అన్నట్టు కొరత ఉంది కాబట్టి నార్మల్ అగ్రికల్చర్ యూరియాని దీనిలోకి ఈ బ్యాగ్స్లోకి షిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నారేమని అట్లా అని ఆ సస్పీషియస్ అనుమానంతో దాన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. సరే ఎందుకంటే మనం చూడగానే మనం అసెస్ చేసి ఇది ఆ యూరియా కాదు అని చెప్పలేము కాబట్టి దాన్ని మనము ల్యాబ్కి మాకున్న గైడ్లైన్స్ ప్రకారం వాటిని శాంపుల్ డ్రా చేసి ఏవో గారు ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. రిజల్ట్ కూడా తొందరగా వచ్చేటట్టు మేము కూడా పై అధికారులతో మాట్లాడి రిజల్ట్ ప్రకారం మేము ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఆ స్టాక్ కూడా మనం ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఆ స్టాక్ని యూటిలైజ్ చేసుకోకుండా దాన్ని కస్టడీలో ఉండేటట్టు అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్